పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్తున్నాం. పెళ్లి కూతురు తీసుకురావడానికి కిచిడి చేయడానికి అలా టిఫిన్ అలాంటిది టిఫిన్ చేయడానికి మాత్రం వీలవుతుంది. హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మీరైతే ఎట్లున్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. పెళ్ళిలో మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నాము. సో ఈరోజు అయితే పొద్దున్న లేచి వంట ప్రిపరేషన్ అయితే కార్యక్రమం చేసేసాను. చూడండి, మొత్తం అందరినీ లేపేసి 3 గంటలకైతే లేపేసిన పొద్దున్న. ఎందుకంటే పొద్దున్నే తలంబ్రాలు ఉంటాయి. సో అందుకోసం అయితే మొత్తం కార్యక్రమం అంతా వంట అయితే పూర్తి చేశాను. మొత్తం అందరం రమ్మని ఆ కూరగాయలన్నీ కోసామన్నాను. మా దగ్గర అయితే ఎక్కువ నాన్ వెజ్ పెట్టరు. సో నాకైతే ముఖం కడగాలని పలకర కోసం అయితే వేప పుల్ల పలకర తెచ్చుకున్నాను. సో ఈరోజు అయితే లగ్గం చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం వీడియో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే పెళ్లి కొడుకుని చేస్తున్నాం అన్నమాట. అందరం స్నానం చేసేసాం. స్నానాలన్నీ ముగించేసేసుకొని ఇక పెళ్లి కొడుకుని అయితే చేసేస్తున్నాం అన్నమాట. మా దగ్గర అయితే టోపీ పెట్టి బొట్టు పెడతాడు పెళ్లి కొడుకు చేసేటప్పుడు. మేనమామ ఒక అది శాలువ డ్రెస్ పెడతారు, టోపీ ఇంకా పెట్టేసి ఇక పెళ్లి కొడుకుని చేస్తారన్నమాట. ఈవిడైతే మా అత్తయ్య ఫస్ట్ బొట్టు పెట్టింది, తర్వాత అందరూ పెట్టారన్నమాట. ఇక మా మామయ్య అతనైతే వెనుక నిలబడ్డాడు. అతనైతే మా మామయ్య. చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్య అయితే ఎట్లా నవ్వుతున్నాడు, నేను వచ్చేసరికి ఇట్లా నవ్వుతున్నాడు. ఆల్రెడీ మా ఆయన చెప్పాడు కదా, వంటలు అయితే ప్రిపేర్ చేసేసి ఇటు వచ్చేసారనమాట. సగం వంటలు ప్రిపేర్ చేసి స్నానం చేసేసి సరిగా రెడీ కూడా కాలేదు. స్నానం చేసేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారు డ్రెస్ వేసుకొని. బొట్టు అయితే గట్టిగా పెట్టేశారు. నీకైతే గట్టిగా పెడతానని చెప్పేశాడు అనమాట మా ఆయన అయితే. ఇక నేను స్నానం చేసేసాను. చీర ఎలాగో అలా కట్టేసుకొని ఫస్ట్ అయితే పెట్టేసి తర్వాత రెడీ అవుదామని ఇలా అయితే రెడీ అయ్యేసాను. మొత్తం అయితే ఏం రెడీ కాలేదు. ఆయన అయితే మా తాతయ్య అన్నమాట, మా అమ్మ వాళ్ళ నాన్న. మా తాతయ్య బొట్టు పెట్టే, మా దగ్గర అయితే ఇది ఆచారం అన్నమాట. అందరూ బొట్లు పెట్టేశారు. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్య, మామయ్యలు, అత్తమ్మలు అందరూ పెట్టేశారనమాట. అందరూ పెట్టేసి ఇక మా ఆయన అయితే వీడియో షూట్ చేస్తున్నాడు. అందరూ పెట్టేసిన తర్వాత మా అమ్మ వచ్చింది. చూడండి, మా అమ్మ మీకు తెలుసు అన్నమాట. మా అమ్మ కూడా స్నానం చేసేసి ఎవ్వరేం రెడీ కాలేదు, సారీస్ కట్టుకున్నారు అలాగే ఉంది. మా అమ్మ అయితే పాత చీరనే కట్టుకుంది. నేనైతే కొత్త చీర కట్టుకున్నాను కానీ అసలు రెడీ కాలేదు, ఏం రెడీ కాలేదు. పెళ్లి కూతురు వచ్చేసింది అనేసరికి మొత్తం మంది ఇక గడిబిడితోటి ఇక పెళ్లి కొడుకుని రెడీ చేద్దామని ఇక ఇలా అయితే మొత్తం హడావిడితోటి పెళ్లి కొడుకుని అయితే చేసేసాం. తర్వాత రెడీ కావచ్చని మా అమ్మ చెప్పిందనమాట. ఇక అందరం పెళ్లి కొడుకు చేసిన తర్వాత ఇలా అయితే నిన్న పార్ట్ 2లో చూపెట్టాం కదా, బౌలా అనేది పెడదామని ఆ మట్టి గద్దె మీద అయితే కూర్చోబెట్టేసినాం అనమాట. ఇక్కడైతే ఫస్ట్ కూర్చుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇక్కడ కూర్చున్న తర్వాత తలవాలు వేసేటప్పుడు అయితే స్టేజ్ ఎక్కుతారనమాట. మా అన్నయ్య అయితే నన్ను చూసి నవ్వుతాడు. నేనైతే తర్వాత రెడీ అవుతానని చెప్పాను కదా, మా ఆయన అయితే పైజామా వేసుకున్నాడు. ఎప్పుడు వేసుకోలే, ఫస్ట్ టైం అనమాట. కానీ సూపర్ కనిపించిండు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన డ్రెస్సింగ్. ఇక మా డాడీకి కూడా సేమ్ కొన్నాం అనమాట. ఇక మేము కట్నం పెడతాం కదా, అదైతే కొనేసాం. ఇలాంటిదే కొనుక్కో డాడీ అంటే, సరే నువ్వు ఎలాంటిదో ఒకటి కొనితే తర్వాత వేసుకుంటానని చెప్పిండు అనమాట. ఇక అందరైతే ఇలా బొట్టు పెట్టేసి ఇక్కడ కూడా బౌల దగ్గర కాలు మొక్కేశారనమాట. మొక్కిండ్రు, కాలు మొక్కలేదు, ఇలా చేతులు జోడించిండ్రు. అందరు జోడించిన తర్వాత అక్కడ కుర్చీ ఉంది కదా, అక్కడ కుర్చీ మీద కూర్చుంటారనమాట. ఇక కుర్చీ మీద కూర్చున్న తర్వాత పెళ్లి కూతురు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుంటారు. ఇక కొంతమందిని అయితే అక్కడ కూర్చోమని చెప్పాడు అనమాట. ఆరతి పళ్ళమే అక్కడే పెట్టమని చెప్పిండు. ఇక మా ఆయన అయితే ఏమంటుండమాట, ఇక మా కృతిక పాప ఇప్పుడే లేచింది, స్నానం కూడా చేయలేదనమాట. హాయ్ అయితే మస్తు చెప్తాంది. అందరూ రెడీ అయిపోయారు. మా చైత్ర పాప చూడండి సూపర్ కనిపించింది. తర్వాత మొత్తం గలీజ్ అయిపోయింది కానీ రెడీ అయినప్పుడు మాత్రం సూపర్ కనిపించింది. ఇక మా ఆయన అయితే ఫొటోస్ తీయడానికి, మా మరిది ఇంకా రాలేదు, ఫొటోస్ తీయడానికి అయితే మా ఆయన రెడీ అయిపోయిండు. ఇక పెళ్లి కూతురికి బొట్టు పెట్టడానికి అయితే మేము బయలుదేరినాం అనమాట. అందరం ఆరతి పళ్ళెం పట్టుకొని, నేను చెప్పాను కదా నేనైతే రెడీ కాలేదని, కొంగు కూడా మంచిగా పెట్టుకోలేదు ఫ్రెండ్స్, ఎలాగో అలా పెట్టి వేసుకొని వెళ్తున్నాం అనమాట. అంతలోపే మా ఆయన ఇక మా మరిదికి ఫోన్ చేశాడు, ఇంకా రాలేదేంట్రా నాకు పరేషాన్ అవుతుందని. వచ్చేస్తున్నా అన్నయ్య, ఒక 10 నిమిషాలు అయితే నేను ముంగట ఉంటానని పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్తున్నాం. పెళ్లి కూతురు తీసుకురావడానికి
విడిది ఇంట్లో అనమాట. విడిదిల్లు ఇంటి వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటుంది పెళ్లి కూతురు. అక్కడైతే ఫస్ట్ అయితే మేమందరం బయలుదేరినాం అనమాట. ఇక్కడైతే పెళ్లి కూతురుని కరెక్ట్గా వాళ్ళ ఇంట్లో మొత్తం చీకటి ఉంది, కరెంట్ కూడా పోయింది, చిన్న బల్బు మాత్రమే ఉంది, ఛార్జింగ్ బల్బ్ అని చెప్పేసారు. అత్తమ్మ అయితే రెడీ అయిపోయింది, మా చిన్న అత్తమ్మ మా జైత్ బాబా అయితే మస్తు రెడీ అయింది. అక్కడ కూర్చొని పెళ్లి కూతురు అయితే అది తర్వాత అయితే వెళ్దామని ఇక చూడండి బ్యానర్ వచ్చేసి ఇప్పుడైతే పెళ్లి మండపం దగ్గరకు వచ్చినాము. ఇదంతా ఫ్లెక్సీలు అయితే పెట్టించాము నైట్ అంతా. అయితే డెకరేషన్ వాళ్ళు అయితే ఇంకా డెకరేట్ అయితే ఏం చేయలేదని చెప్పేసి నేను చేయమని చెప్పాను. సో వాళ్ళకి ఇంకా టైం పడుతుందని చెప్పారు. సో నేనైతే ఇక మా వాళ్ళు ఇంటికి వస్తుంది, నేనైతే నేను కూడా వచ్చిన. మా తమ్ముడు వచ్చేసి కొద్దిసేపు నాకు ప్రాబ్లం అయింది, ఎందుకంటే ఫొటోస్ తీశాను. సో నేనైతే రమ్మని చెప్పాను. మా తమ్ముడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. ఇవన్నీ ఏం చేయలేదు, దాదాపు ఒక వరకు టెంట్ వేసిండ్రు. చూడండి టెంట్ అయితే మంచిగా వేసిండ్రు, పైన సైడ్ వాళ్ళు అవన్నీ ఫిట్ చేసిండు. ఇంకా స్టేజ్ దగ్గర కూడా ఏం చేయలేదు. సో బ్యాన్ వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను చెప్పేసిన స్టేట్ వాళ్ళకు తొందరగానే ఉందని ఇవైతే 2 బాక్సులు పెట్టేసిండ్రు డీజే అన్నట్టు. సో ఇదంతా స్టేజ్ సిస్టమ్ ఇంకా ఏం చేయలేదు. ఇదైతే మా మామయ్య వాళ్ళ ఇల్లు. నైట్ అయితే పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో పోయి వీడియం పెడతారనమాట. ఇక్కడైతే ఇప్పుడు మా ఇంట్లో అనమాట, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వీడియం అయితే పెడుతున్నారు. ఇక్కడ వీడియం ఎందుకు పెడుతున్నారంటే తర్వాత అయితే మీకు చెప్తానండి. ఇక్కడ ఇలా వీడియం పెట్టేసి 5గురు ఇట్లా దిద్దుతారనమాట. కుంకుమ పసుపు బియ్యంతో మంచిగా దిద్దుతారనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంతా మంచిగా జరగాలి, పెళ్లి కూడా సవ్యంగా జరగాలని మొక్కుతారనమాట. ఇక 5గురు చూడండి ఇలా అయితే పెడతారు. 2 పీటలు వేసి, పీటల మీద తెల్ల ధోతి అయితే వేసి కొత్తది ఇలా వీడియం అయితే పెట్టేస్తున్నారు. స్వస్తిక్ గుర్తులో వేసి ఇలా అయితే దిద్దుతారనమాట. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, మా మరిది అయితే వచ్చేసాడు. పెళ్లి కూతురు కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసింది అనమాట. చుట్టాలు కూడా అందరు వచ్చేసారు. సగం మంది వస్తున్నారు. ఆల్రెడీ సగం మంది అయితే వచ్చేసారు. మా తాత మా నాన్నమ్మ అయితే అక్కడ కూర్చున్నారు చూడండి. మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఈ శారీస్ కట్టుకున్నాయి ప్లెయిన్ శారీస్ అయితే మా అమ్మ వాళ్ళు కొన్నాయి అనమాట. ఈ ఇంటి వీధి మొత్తం కొన్నారనమాట. ఊర్లో ఉన్న మా ఇంటి చుట్టుపక్క ఇంటి వాళ్ళకైతే కొన్నదనమాట. ఇక అందరికీ బట్టలు పెట్టేశారు. నిన్న నైటే బట్టలు పెట్టేశారు. నిన్న నైట్ బట్టలు పెట్టిన వాళ్ళందరూ కట్టుకున్నారనమాట. చూడండి ఈ శారీస్ అయితే పూల శారీస్ ఉన్నాయి కదా, అవి అన్నమాట. ఇక పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. పెళ్లి కూతురు అయితే ఇక్కడ పీటల మీద ఎక్కేసి తర్వాత అయితే ఆ బౌల అనేది ఎక్కుతుంది. ఇక ఈవిడైతే మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళ అత్తమ్మ అన్నమాట. ఆమె కూడా నైటే వచ్చేసింది. మా మరిది అయితే వచ్చేసిండు, ఫోటోలు కొడుతున్నాడు అనమాట. ఫోటోలు అయితే తీస్తున్నారు. పెళ్లి కూతురు వాళ్ళు తరపున వాళ్ళు 2, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు 3 లేకుంటే 5గురు లేకుంటే 7 మంది అయితే ఇట్లా అయితే వీడియం పెడతారనమాట. చూడండి మొత్తం ఇలా చేస్తున్నారు. ఇంకా పెళ్లి కొడుకు అయితే అక్కడే కూర్చొని ఉన్నారు. పెళ్లి కూతురు మాత్రం ఇంకా ఎక్కలేదన్నమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత చీర పెట్టేసి తలంబ్రాలు పెట్టేసి వాళ్ళ మేనమామ దగ్గర కూర్చోబెట్టి తర్వాత అయితే ఆ బౌలా అనేది ఎక్కిస్తారు, గద్దె ఎక్కిస్తారనమాట. అందరు వచ్చేసారు చుట్టాలందరూ. ఇక భోజనాలు కూడా రెడీ అవుతున్నాయి. సగం భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి. మా ఆయన అయితే నైట్ మొత్తం కూరగాయలు కట్ చేయడం అన్ని పనులు అయితే మా ఆయన మా డాడీ అయితే చూసుకున్నారు. మా డాడీ కొంచెం చూసుకున్నాడు కానీ మా ఆయనే మొత్తం చూసుకున్నాడు అన్నమాట. ఇక మా ఆయనకైతే అప్పగించేశారు మా ఇంట్లో వాళ్ళు. ఇక పెళ్లి కూతురుని అయితే తీసుకొస్తున్నారు, ఆల్రెడీ తీసుకొచ్చేసారు. చూడండి ఒడి బియ్యం నింపుతారనమాట. ఒక ఒడి బియ్యం నింపిన తర్వాత అయితే చీర పెట్టేసి కొత్త చీర తలంబ్రాల చీర పెడతారు. చీర పెట్టిన తర్వాత అయితే ఆమె అయితే నిన్న నైట్ పెట్టిన వీడియం చీర కట్టుకొని ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆ చీర అయితే మేము కొన్నాం అన్నమాట వీడియం పెట్టడానికి. ఆ చీర కట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఫోటో తీస్తున్నారు. ఆవిడైతే పెళ్లి కూతురు వాళ్ళ మేనమామ. ఈమె ఆల్రెడీ చెప్పేశాను కదా మా అమ్మమ్మ అని. ఇక ఇక్కడైతే పెళ్లి కూతురు కాళ్ళు కడుగుతున్నారు. మా నాన్నమ్మ మా తాత అయితే కడుగుతున్నారు. పెళ్లి కూతురు కాళ్ళు కడిగేసి తలంబ్రాల చీర పెట్టేసి బొట్టు పెడతారనమాట. ఆల్రెడీ బొట్టు పెట్టేసిండు కదా, మళ్ళీ ఏం బొట్టు అనుకోకండి, మళ్ళీ ఇక్కడ బొట్టు పెడతారు చీర పెట్టేటప్పుడు. ఇక కొన్ని స్టీల్స్ అయితే తీస్తున్నారు ఇక్కడ కాళ్ళు కడిగేటప్పుడు మా మరిది. ఇక స్టీల్స్ తీసేసిన తర్వాత చీర పెట్టేసి ఒడి బియ్యం నింపేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ అయితే ఒడి బియ్యం నింపేసిండ్రు, అక్కడికి నిన్న నైట్ నింపేసిండ్రు, మళ్ళీ ఇక్కడైతే నింపుతారనమాట ఒడి బియ్యం నింపిన తర్వాత అయితే
మొత్తం అక్కడ పూజ గదిలో ఒడి బియ్యం పెట్టేసి చీర కట్టుకొని తలంబ్రాల చీర అయితే కడుతుంది. అక్కడ మళ్ళీ చెప్పాను కదా, కాలు కడిగిన తర్వాత రూపాయి లేదా 5 రూపాయల నాణ్యం వేస్తారని. ఈవిడైతే ఆరతి పళ్ళెం పట్టుకుంది కదా, అటు సైడ్ ఆమె అన్నమాట, ఆడపడుచు, పెళ్లి కూతురు వాళ్ళ ఆడపడుచు అన్నమాట. ఇటు సైడ్ ఒక ఆమె, అటు సైడ్ ఒక ఆమె కడుతుందన్నమాట. ఇక్కడైతే వంటల దగ్గర అయితే లక్ష్మీ పాపడు వేపిస్తున్నాము, అంతా వేయిస్తున్నారు. నేనైతే ఇక్కడ పక్కన నుండి అయితే మొత్తం చేపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం వంటల దగ్గర నేనే చూసుకుంటున్నాను. సో ఇదంతా పాపడ అన్నట్టు ప్రిపరేషన్ చేసినాము. లైట్గా అయితే దాని మీద కారం చల్లని అని చెప్పేసిన, వాళ్ళైతే అవసరం లేదు ఇట్లనే బాగుందని చెప్పేసారు. సో మాకైతే కడాయి దొరకలేదు, మొత్తం పెళ్ళిళ్ళ ఫుల్ ఉన్నాయి కదా. సో దానివల్ల అయితే ఒక తట్టి అయితే పెట్టేసి, పెద్ద తట్టి, దానికైతే మట్టి రాసినాము. మట్టి రాసి అయితే పొయ్యి మీద పెట్టేసినాం ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం అయితే ఇక పాపలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము. సో ఇదంతా అయితే ప్రిపరేషన్ అయిపోయింది, వంటలు గింటలు అన్నీ అయిపోయినాయి. సో ఒక పాపడ మాత్రం ఉన్నది. మళ్ళీ బగారా అయితే వంకాయ కర్రీ, పప్పు చేసినాము, ఇంకా చింతచారు కూడా చేసినాము. ఇదైతే మొత్తం కాలుస్తున్నాం అన్నట్టు. సో ఇద్దరు మా రిలేషన్స్ ఉన్నారు. సో మళ్ళీ ఊరి వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్, అక్కడ మొత్తం హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఒడి బియ్యం నింపుతున్నారు. ఆమె ఆల్రెడీ తెల్ల టవల్లో పట్టుకున్నది, నిన్న నైట్ నింపింది అనమాట. మా ఊళ్ళే నింపిండ్రు, నిన్న నైట్ బియ్యం పెట్టేటప్పుడు నింపింది. ఇప్పుడైతే మళ్ళీ ఒడి బియ్యం నింపుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, 5 సార్లు బియ్యం, వక్కలు, ఇంకా కొబ్బరి వక్కలు అయితే నింపుతారనమాట. మా దాంట్లో ఇట్లయితే నింపేస్తున్నారు. మా తాతయ్య నింపుతున్నారు ఒడి బియ్యం అయితే. ఎవరు కాలు కడుగుతారో వాళ్ళు నింపాలన్నమాట. కాలు కడిగేసిన తర్వాత ఒడి బియ్యం తీస్తున్నారు. చూడండి, ఆల్రెడీ నింపేసినవి ఉన్నాయి ఆమె దగ్గరే ఉండాలన్నమాట తలంబ్రాల చీర కట్టే వరకు. ఇప్పుడైతే మళ్ళీ నింపుతున్నారు. ఒక రూపాయి నాణ్యం తీయమంటున్నారు. చూడండి, అక్కడే నింపుతున్నారు. బియ్యం అసలు ఒడి బియ్యం నింపేటప్పుడు బియ్యం కింద పడకుండా అలా టవల్ పట్టుకోమని చెప్పారు. అలా అయితే పట్టుకున్నారు. ఇలా అయితే మొత్తం అయితే ఒడి బియ్యం అయితే నింపేస్తున్నారు. ఒడి బియ్యం నింపిన తర్వాత అయితే తలంబ్రాల చీర పెడతారనమాట. ఇదిగో ఇలా అయితే మా దగ్గర ఆచారం అన్నమాట. ఇక అందరు గుమ్మిగూడారు అక్కడే. మొత్తం ఉక్కబోస్తుంది, ఎండ స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు తొందరగానే పెళ్లి కూతురు వచ్చేసింది. పెళ్లి కూతురు వచ్చేసిన తర్వాత ఎందుకంటే తొందరగా రమ్మన్నారు, ఎందుకంటే బాగా ఎండ కొడుతుంది కదా, వచ్చిపోయే చుట్టాలకి ఇబ్బంది అవుతుంది. తొందరగా వస్తే పెళ్ళి తొందరగానే అయిపోతుంది, తలంబ్రాలు కూడా తొందరగానే పడతాయని చెప్పారనమాట. సరే అని వాళ్ళైతే తొందరగానే వచ్చేసారు. పాపం 4 గంటలకే పెళ్లి కూతురు వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి అయితే వచ్చేసింది. ఇలా అయితే ఇప్పుడైతే ఒడి బియ్యం నింపిన తర్వాత షుగర్ కూడా నింపుతున్నారు. చక్కెర కూడా 5 సార్లు అన్నమాట. బియ్యం 5 సార్లు, చక్కెర 5 సార్లు అయితే నింపుతారు మా దగ్గర. తర్వాత అయితే ఇక తలంబ్రాల చీర పెట్టేస్తున్నారు. మా పాపకి అయితే నేను స్నానం చేయించడానికి వెళ్ళాను అనమాట. మా చైత్ర పాపకి ఆల్రెడీ స్నానం చేపించి రెడీ చేసేసాను కదా, మా కృతిక పాపని రెడీ చేయడానికి లోపలికి వెళ్ళేసాను. ఇక్కడైతే ఒడి బియ్యం నింపుతున్నారు. ఆయన అయితే మా తాత కూర్చొని ఉన్నారు. పూజారి ఇంకా వాళ్ళ తరపున విడిదింటి వాళ్ళు, మా తరపున వాళ్ళ విడిదింటి వాళ్ళు ఉన్నారనమాట. ఇద్దరు మా తాతయ్య పక్కన కూర్చున్న వాళ్ళు విడిదింటి వాళ్ళు అన్నమాట. విడిదింటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే పెళ్ళిలా, లేకుంటే లేదు. ఇక అందరు బొట్టు పెట్టేస్తున్నారు. బొట్టు పెట్టేసి చీర అయితే పెట్టేశారు, తలంబ్రాల చీర. ఆల్రెడీ మీకు చూపించాను కదా, అక్కడైతే టవల్ పట్టుకున్నారు. ఆ టవల్ మీద కూడా చూడండి, ఇట్లా అయితే మా దగ్గర బియ్యం వేస్తారనమాట. పైన 5 సార్లు ఇట్లా వేస్తారు. మేనమామ మీద, పెళ్లి కూతురు మీద అయితే వేస్తారు. ఇదైతే మా దాంట్లో ఆచారం అన్నమాట. మీరు అనుకోవచ్చు మీరు మీ విచిత్ర ఆచారాలని, ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే మా దాంట్లో అయితే. మీ దాంట్లో కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం మంది అయితే ఇంకా రెడీ కావడం అయితే నాది అవ్వలేదు. మా అక్కయ్యలు, మా అత్తమ్మలు మొత్తం మంది రెడీ అయ్యే వాళ్ళమే ఉన్నామన్నమాట. స్నానం అయితే చేసేసాం కానీ రెడీ అయితే కాలేదు. ఇక తర్వాత రెడీ అవుదామని మొత్తం అయితే ఇదైతే ఫస్ట్ కార్యక్రమం కావాలని ఇక్కడైతే ఉన్నామన్నమాట మేమందరం కలిసి. మా అమ్మ అయితే ఇంకా రెడీ కాలేదు. ఇక్కడైతే 5గురు వేస్తున్నారు. చూడండి, బియ్యం అయితే ఇట్లా వేస్తారనమాట. బొట్టు పెట్టేసి 5 సార్లు బియ్యం మేనమామ మీద, పెళ్లి కూతురు మీద, మేనమామ మీద, పెళ్లి కూతురు మీద వేస్తారనమాట. నాకైతే గమ్మత్ అనిపించింది. ఇక్కడ పూజ చేస్తున్నారనమాట తలంబ్రాలకు అనమాట. తలంబ్రాలు వేస్తారు కదా, ఆ బియ్యాన్ని ఇట్లా కలశాలు పెట్టి మొత్తం ఆకు వక్కలు పెట్టేసి గౌరమ్మ పూజ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు కనిపించింది మా అమ్మ, మా డాడీ అన్నమాట. మా అమ్మ అయితే నేను పెట్టిన చీర కట్టుకుంది, మా డాడీ కూడా వేసుకున్నారనమాట. అటు సైడ్ వాళ్ళ పెళ్లి కూతురు తరపున వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట. మా అమ్మ నాన్న కూర్చున్నారు. ఇక్కడైతే గౌరీ పూజ అయితే చేస్తున్నారు. గౌరీ పూజ చేసిన తర్వాత అయితే
బియ్యం పూజ చేస్తారనమాట. తలంబ్రాలు వేసేటప్పుడు బియ్యం పూజ అయితే చేస్తారు. ఇప్పుడే చేస్తున్నారనమాట. ఆల్రెడీ సగం కార్యక్రమాలు అయితే అయిపోయినాయి, మళ్ళీ సగం అయితే ఉన్నాయన్నమాట. చాలామంది అనుకోవచ్చు మీ దగ్గర ఏంటి డేలో పెళ్ళి చేస్తున్నారని. మా దాంట్లో అయితే డేలే చేస్తారు, నైట్ అయితే ఎవరు పెళ్ళిళ్ళు అయితే చేయరు. చాలామంది దాంట్లో నైట్ కూడా చేస్తారు, కానీ మా దాంట్లో అయితే అట్లా ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక పూజ చేస్తున్నారనమాట. గౌరమ్మ పూజ, తలంబ్రాల పూజ, కలశాల పూజ అయితే చేస్తున్నారు. మా డాడీ ఇక ఆ పూజారి అయితే చెప్తున్నారు ఇట్లా చేయి అట్లా చేయని. చూడండి నీళ్ళకైతే కళ్ళగద్దుకుంటున్నారు. తర్వాత అయితే ఆ నీళ్ళతోటే పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి స్నానం చేయించాలన్నమాట. స్నానం అంటే ఆ నీళ్ళని కలిపేసి మళ్ళీ బకెట్ల నీళ్ళని పోసేసి స్నానం చేయించాలన్నమాట. బొట్టు అయితే పెట్టమని మా డాడీని అన్నాడు. సరే అని బొట్టు అందరికి పెట్టేస్తున్నాడు. మళ్ళీ అగరబత్తీలు వెలిగించా అన్నీ చెప్తున్నారు ఆ పూజారి అయితే. ఆయన అయితే పూజారి, మంత్రాలు చదివే పూజారి అనమాట. ఇక మా దాంట్లో అయితే పూజారులు ఉంటారనమాట. మా క్యాస్ట్ వాళ్ళే ఉంటారు. క్యాస్ట్ అన్నది ఏం కాదు, కానీ మా దాంట్లో ఇలా చేస్తారనమాట పూజ. ఇక పెళ్లి కూతురు అయితే తలంబ్రాల చీర కట్టుకొని మా అన్నయ్య దగ్గరకు వచ్చేసింది అనమాట. మా అన్నయ్య అయితే మస్తు నవ్వుతున్నాడు. మా అన్నయ్యని చూసి మా ఆయన నవ్వుతున్నాడు, వాళ్ళని చూసి నేను నవ్వుతున్నా. నాకైతే మస్తు నవ్వు వచ్చింది. ఇక బొట్టు పెట్టేసిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టమన్నారు. మళ్ళీ మా ఆయన్ని పిలిచిండ్రు, నన్ను పిలిచిండ్రు. నేను మాత్రం రాలేదు. ఇక నేనైతే రెడీ అవ్వడంలో మునిగి తేలుతున్నా అన్నమాట. మా ఆయన నన్ను పిలిచి ఇటు వచ్చేసాడు. నేనైతే రాని, ఇప్పుడు నాకు పని ఉన్నది, అత్తమ్మ ఉంది కదా ఆమెతోటి చేయించండి అని అనేసాను. సరే అని ఇక మా ఆయన అయితే వచ్చేసాడు. మా ఆయన బొట్టు పెట్టేశాడు అనమాట. చూడండి మా ఆయన అయితే నవ్వుతున్నాడు, ఆ పెళ్లి కూతురు కూడా నవ్వుతుంది. ఆల్రెడీ చూసాం కదా, ఇక ఆమె అయితే నవ్వుతుంది. ఇక మా అన్న అయితే ఫుల్ ఇక ఖుషితోటి ఉన్నాడు. ఇక మేము కూడా ఖుషితోటి ఉన్నాం, కానీ వాడైతే ఫుల్ ఖుషి అన్నమాట. ఇక ఇక్కడ చూడండి పెళ్లి కూతురు తరపున ఒక హారతి, పెళ్లి కొడుకుని తరపున ఒక హారతి అయితే ఉంది. ఇక ఆయన అయితే వెనుకున్న అతను మేనమామ అన్నమాట, పెళ్లి కొడుకు మేనమామ. ఇక పాలపొరక తీసుకెళ్ళిన వాళ్ళైతే 5గురు వచ్చేసి బొట్టు పెట్టేశారు అనమాట. బొట్టు పెట్టేసిన తర్వాత ఒక ఫోటోకి అయితే పోజ్ ఇచ్చేశారు. మా ఆయన ఫోటోగ్రాఫర్ అయ్యిండు. మా మరిది అయితే వచ్చేసిండు, కానీ ఇక మా ఆయన ఒకైతే ఫోటో తీసుకున్నాడు. ఫోటో తీసేసిన తర్వాత బొట్టు పెట్టేశారు అందరూ. పాలపొరకకు పోయిన వాళ్ళు ఇలా అయితే పాలపొరకకు పోయిన వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలన్నమాట బొట్టు. మా అన్నయ్య ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు చాలామంది. ఇక తొందరగా తలంబ్రాలు అనేసరికి అందరు వచ్చేసారనమాట. చుట్టాలు కూడా ఆల్రెడీ అందరు వచ్చేసారు. అప్పుడైతే కొంతమంది వచ్చేసారు, ఇప్పుడైతే అందరు వచ్చేసారనమాట. ఇక పెళ్లి కూతుర్ని ఇక గద్దె ఎక్కించడానికి రెడీ అయిపోయాం. ఇక ఆ కుర్చీలు ఏం కూర్చుంటారని చైర్స్లల్లో ఈ కుర్చీ అయితే తీసుకొచ్చాం. తర్వాత స్టేజ్ మీద తీసుకెళ్ళచ్చులే అని ఇక్కడికైతే తీసుకొచ్చేసాం అనమాట. మేము తీసుకురాలేదు, వాళ్ళే పెళ్లి పందిరి వేసే వాళ్ళు తీసుకొచ్చేసిన అనమాట. ఇక్కడైతే తీసుకొచ్చి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టేసాం. మా చైత్ర పాప, మా కృతిక పాప పడుకొని లేచేసింది. నేనైతే రెడీ అయిపోయాను, ఇలా అయితే రెడీ అయిపోయాను, ఎలాగో అలా రెడీ అయిపోయాను. ఈమె అయితే మా చెల్లి అన్నమాట. నాకైతే చెల్లి వరుస అవుతుంది. మా చైత్రపాప అయితే అస్సలు ఇంటలేదు. రెడీ చేసినప్పుడు సూపర్ ఉండే, ఇప్పుడైతే మొత్తం గలీజ్ తయారైంది. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. మొత్తం నన్ను అయితే మా చెల్లె రెడీ చేసింది. నాకైతే మొత్తం గడబడి అయింది. నేనైతే అంత ఏం మంచిగా రెడీ కాలేదు, కానీ అందరూ మంచిగా ఉంది సారీ అయితే అన్నారు. ఇక ఈమె అయితే మా మరదలు, మా చెల్లెలు మరదలు ఇక్కడ కూర్చొని ఉన్నాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే అక్కడికి ఎక్కేసారనమాట. అక్కడ చూడండి, ఇక్కడైతే పాట పాడతారు, ఇట్లా నూనె అంటిస్తారనమాట తలలకి. మొన్న పాతాం కదా గుంజలు, వాటికైతే పెడతారనమాట. ఇక అక్కడ పెట్టిన తర్వాత మా మరిది అన్నమాట, ఒక ఫోటోకి స్టీల్ ఇవ్వండి అన్నారు. ఫోటోకి పోజ్ ఇచ్చేసిన తర్వాత అందరికీ నూనె అంటించేసానమాట. ఒక పాట పాడతారు మా దాంట్లో అయితే. ఆ పాట పాడేసిన తర్వాత మొత్తం మందికి కానిచ్చేసిన తర్వాత ఇక అయిపోయిందని లోపలికి వెళ్ళేసిన. నేనైతే రెడీ అయినా. మా అత్తమ్మ, మా అక్క అయితే ఇంకా రెడీ కాలేదు. మా చిన్నమ్మ అయితే వాళ్ళైతే రెడీ అవ్వడం మీదే ఉన్నారు. నేనైతే నాకు పనులు ఉంటాయని నేను తొందరగానే రెడీ అయిపోయాను. పెళ్లి కూతుర్ని తీసుకొచ్చేసిన తర్వాత రెడీ అయిపోయాను. నాకైతే పూలు అస్సలు దొరకలే, ఎవరికి దొరకలే. పూలు కొందామంటే పూలు అతను కూడా రాలేదు. ఏదోలా కొంచెం పూలు అయితే మా చెల్లి ఇచ్చింది, అవి వేసేసుకొని కార్యక్రమం అయితే ఇక పెళ్ళికి అయితే రెడీ అయిపోయాను. ఇలా అయితే మా కృతిక పాప, మా చైత్ర పాప ఎక్కడున్నారో అని నేను చూస్తున్నాం. మా ఆయన అక్కడ నుంచి సైగ చేసిండు, అక్కడ పట్టుకొని ఉన్నది అమ్మ అని. ఇక మా డాడీ మా నాన్న అయితే మస్తు నవ్వుతున్నాడు.
ఇక చిన్న చిన్న పిల్లలందరూ వచ్చేసారన్నమాట. ఇక ఇక్కడైతే పాట పాడుతున్నారు. ఇక ఇక్కడైతే వాళ్ళెటు పోయిండు కూతురు తరపున వాళ్ళు ఈ కార్యక్రమం ఉంటుంది కదా అని చెప్పేశారు. వాళ్ళైతే ఇంకా రాలేదు, సగం మంది వచ్చేసారు, సగం మంది అయితే ఇంకా ఆసిఫాబాద్లోనే ఉన్నారనేసరికి వీళ్ళదైతే కానిచ్చేద్దాం, తర్వాత అయితే కానీ వీళ్ళదైతే ఫస్ట్ కానిద్దాం, తర్వాత అయితే చూద్దామని నేను అనేసాను. ఇక ఫస్ట్ అయితే వీళ్ళకైతే కానిచ్చేసాను అన్నమాట. ఇట్లా అయితే మా దగ్గర చేస్తారన్నమాట. ఇదైతే మా దాంట్లో సాంప్రదాయం. నూనె పట్టుకొని ఒక చిన్న మట్టి కుండలో పట్టేసుకొని ఇట్లా చేస్తారు. మా నాన్న అయితే పాట పాడుతున్నాడు, నీకు పాట వస్తుందా అని నన్ను అన్నాడు. ఎట్లా అలా పాడుతున్నాను కదా, నువ్వు సైలెంట్ ఉండు నాన్న అని అనేసాను. సరే అని ఇక పాట పాడుతున్నాం అన్నమాట. నాకైతే పాట అస్సలు రాదు, వాళ్ళ వెనుక వాళ్ళు పాడుతున్నారు, నేను సైలెంట్గా మౌనంగా చేసేస్తున్నాను అనమాట. ఇలా మామిడి ఆకుతోటి నూనె తల మీద పెడతారనమాట. మా నాన్న అన్నాడు కదా, పోసి నా మీద నూనె మొత్తం పోసేయి, మొత్తం డ్రెస్ మొత్తం ఖరాబ్ అవుతుంది అన్నాడు. లేదు కొంచెం కొంచెం పోస్తున్నా, మొత్తుకోకని నేను అన్నాను. నాకైతే పాట అస్సలు రాదు, వాళ్ళైతే పాడుతున్నారు. అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, నువ్వు ఒక్క ముక్క కూడా పాడలేదు కదా అంటే నాకైతే రాదు. ఇక్కడైతే ఇక సగం వచ్చేసిన తర్వాత అయితే పాడినానమాట. మా డాడీ అయితే నూనె నా మీదనే పోస్తున్నావు అని అన్నాడు. లేదు ఇక మా నాన్న వంత అయిపోయింది, ఇక మా అమ్మ వంత అన్నమాట. మా అమ్మ నాన్న వాళ్ళన్నమాట ఇక్కడ అయితే పోసేస్తారు. మా అమ్మ కూడా అనేది నూనె పొయ్యకే బాబు అంటే నూనె పోయట్లేదు, కొంచెమే పోసాను అన్నమాట. ఫస్ట్ అయితే ఎవరికన్నా మా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తర్వాత చేసిన తర్వాత అయితే పెళ్ళి కొడుకు తరపున అమ్మ నాన్నకి, తర్వాత పెళ్ళి కూతురు అమ్మ నాన్నకి అయితే వేస్తారనమాట. వీళ్ళదైతే అయిపోయింది. ఇక్కడ కూడా ఫోటో పోజ్ ఇమ్మన్నాడు, ఒక ఫోటో ఇక్కడ కూడా దిగేసామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఇన్ని ఫోటోలు దిగడం ఫస్ట్ టైం అన్నమాట పెళ్ళిళ్ళ. నేను ఎవరి పెళ్ళికి అంతా పోను అన్నమాట. సొంత వాళ్ళ పెళ్ళికి, దగ్గర వాళ్ళ పెళ్ళికి అయితే వెళ్తాను. ఇక్కడైతే పెళ్ళికి అయితే ఇక ఫుల్ ఫోటోలు అయితే దిగేశాను. ఇక్కడైతే పాల పొరకకపోయిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ అన్నం తినాలి. వీళ్ళతోటే స్టార్టింగ్ అనమాట. మొత్తం వంటలు అయితే అయిపోయాయి. ఇక ఇక్కడైతే అన్నం తింటున్నాం, మేమైతే కూర్చున్నాం. ఇక నేను మా ఆయన వాళ్ళు ముగ్గురు అన్నమాట. వాళ్ళైతే నలుగురు, మా ఆయన కలిపి 5. మేమే అయితే పాల పొరక పోయిన వాళ్ళందరూ కలిసి అన్నం తింటారనమాట. కొంచెం కొంచెం తింటారు. ఇక ఉపవాసం విడిచినట్టు నిన్నటి నుంచి ఈరోజు ఉపవాసం అన్నమాట. నిన్న నైట్ కూడా తినలేదు, ఇప్పుడైతే ఉపవాసం విడిచేసామన్నమాట. మా ఆయన నేను వన్ సైడ్, ఇక వాళ్ళందరూ నలుగురు నా వన్ సైడ్ అన్నమాట. ఇప్పుడైతే కుండలు పట్టుకొని బయటకు వెళ్తారు. ఇక్కడ కుండలు పట్టుకొని వచ్చేసరికి వీళ్ళు కుండలు పట్టుకొని బయటకు వెళ్ళారు కదా, వీళ్ళు వచ్చేసరికి మా అన్నం తినడం అయిపోవాలన్నమాట. తినడం కాకపోతే విస్తరాకులు పట్టుకొని బయటకు వెళ్ళడమే. ఇదైతే మా దాంట్లో ఆచారం. వాళ్ళైతే ఇక్కడైతే 5 వాళ్ళని 5 పిలిచి వీళ్ళకైతే బొట్టు పెట్టించేసి ఈ జొన్నలు బియ్యం అయితే వీళ్ళకి ఇస్తారనమాట. ఆ కుండలలో కొంచెం కొంచెం వేస్తారు. అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళు ఇద్దరు. ఇక్కడైతే మా మమ్మీ డాడీ వాళ్ళైతే పెద్దవాళ్ళు అనమాట. నాకు కూడా వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అనుకుంటా, నాకు కూడా అంత తెలియదు. మా వాళ్ళే కానీ నాకైతే అంత తెలియదు, నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోలేదన్నమాట. ఇక ఇక్కడైతే వాళ్ళైతే వెళ్ళేసారు. వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు మమ్మల్ని అక్కడ ఆల్రెడీ అనేస్తున్నారు, తినండి వాళ్ళు వస్తారని. ఇక్కడైతే మేమైతే వస్తున్నాం ఫ్రెండ్స్. ఇక మేమైతే తింటున్నాం. వీళ్ళైతే ఇక్కడ చూడండి జొన్నలు బియ్యం అయితే ఈ కుండలల్లో వేస్తారు. 5 వాళ్ళు అన్నమాట. చుట్టాలందరూ వచ్చేసిండ్రు. ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం నిండుంది. ఎండ కూడా బాగా కొడుతుంది, మస్తు ఎండ అన్నమాట. బయటికి ఈ టెంట్ ఇక మా చైత్రబాబు అయితే అస్సలు ఇంటలేదు. మా అఖిల్తోటి ఫోటోలు దిగుతుంది, మా మరిదితోటి ఫొటోస్. ఆమె అయితే రెడీ చేయనట్టున్నది, ఎట్లా చేస్తుంది. ఇక మా అఖిల్ అయితే హాయ్ చెప్తాను, మా చైత్రపాప కూడా హాయ్ చెప్తాంది. అస్సలు ఇంటలేదు, మొత్తుకుంటుంది. ఇక్కడైతే ఇక పెళ్లి కొడుకు కాలు కడిగేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడైతే కన్యాదానం చేసినట్టు మా దాంట్లో అయితే పెళ్లి కొడుకు కాలు అయితే కడిగేస్తున్నారు ఇత్తడి పళ్ళెంలో. ఇక వాళ్ళు తెచ్చుకుంటారనమాట. ఇత్తడి పళ్ళెం, ఇత్తడి చెంబు అయితే వాళ్ళ సైడ్ నుంచి తెచ్చుకుంటారు. అక్కడ నుంచి తెచ్చుకున్న ఇత్తడి పళ్ళెం, ఇత్తడి చెంబుతోటి మా అన్నయ్య కాళ్ళు అయితే కడిగేస్తున్నారు. ఇక మా అన్నయ్య అయితే ఫుల్ ఖుషీలో ఉన్నాడు, నవ్వుతున్నాడు. ఇక మా మేనమామ అయితే వెనక కూర్చొని ఉన్నారు. చూడండి, ఈయన మా మేనమామ, ఆల్రెడీ చెప్పేసాను కదా. మేనత్త చుట్టాలందరూ చుట్టూరా కూర్చుని ఉన్నాడు. మా అన్నయ్య అయితే ఇక సిగ్గుతో తల దించుకున్నాడు. మా అన్నయ్య అయితే ఏం ఫోటోలు తీస్తామని మా మర్దిని అన్నాడు అనమాట. ఏదో ఒకటి స్టీల్ ఈ బావా అని అనేసారు. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు డ్రెస్ పెడతారనమాట. తలంబ్రాల డ్రెస్ వేసుకొని ఇక్కడైతే కూర్చున్నారు. స్టేజ్ అయితే ఎక్కేశారు. ఇక తలంబ్రాలు వేయడానికి తలంబ్రాలు
వేయడానికి రెడీ అయిపోయినాం అనమాట. అందరు కూర్చున్నాం. మా మేనత్త మేనమామ అయితే కూర్చున్నారు. మా డాడీ, మా అమ్మ, మా అమ్మమ్మ, మా నానమ్మ, మా ఆయన, మా అత్తమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ తరపున వాళ్ళు కూడా అందరు స్టేజ్ మీద కూర్చున్నాం అనమాట. మా దాంట్లో అయితే ఇలానే పీటల మీద కూర్చోబెడతారు. ఇక పీటలు ఇట్లా ఎదురెదురుగా కూర్చోబెడతారనమాట. తలంబ్రాలు అయితే అందరికి పంచిపెడుతున్నారు. అందరికీ అందాయా అని అన్నారన్నమాట. ఇక అందరికైతే అనేసాయి, మా అందేశాయి అని అన్నారు. ఇక మంత్రాలు అయితే చదువుతలేరు కానీ ఫస్ట్ అయితే తాళిబొట్టు మెట్టెలు అన్నీ ఎక్కడ ఉన్నాయని అడిగారు. ఇక ఆల్రెడీ మేము వాళ్ళకు విడియం పెట్టేటప్పుడు ఇచ్చేసాం కదా, ఇక వాళ్ళైతే ఇచ్చారన్నమాట. పెళ్లి కూతురు మేనత్త అయితే ఇచ్చేసిన తర్వాత అయితే మా కృతిక పాపనైతే మా అమ్మ పట్టుకొని అక్కడ కూర్చుంది. మా చైత్ర పాప అయితే ఫుల్ నిద్రలో ఉంది. తలంబ్రాలు వేసి భోజనాలు అయిన తర్వాత లేచిందన్నమాట. ఇక నేనైతే ఇక్కడ కూర్చున్నాను వచ్చేసి. ఇక వాళ్ళందరూ కూర్చున్న తర్వాత నన్ను ఆరతి పళ్ళెం తెమ్మని అన్నారు. ఆరతి పళ్ళెం తెచ్చేసి తర్వాత అయితే ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ అందరం కూర్చున్నాం ఇక తలంబ్రాలు వేయడానికి. ఇక ఫస్ట్ అయితే బొట్లు పెట్టేయమన్నారు. ఇక మా అన్నయ్య మా మరదలు అయితే ఫుల్ నవ్వుతున్నారు. నాకైతే వాళ్ళని చూసి మస్తు ఖుషి అనిపించింది, హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళదైతే లవ్ మ్యారేజ్, మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. 7 years లవ్ ఈ రోజుతో ముగిసింది. ఇక మస్తు ఖుషిలో ఉన్నారు వాళ్ళిద్దరు. నేనైతే ఫోటోకి ఎప్పుడైనా ఫోజ్ చేయండి, ఇప్పుడైనా నవ్వండి. మా అన్నయ్య అయితే అస్సలు నవ్వుతలేడు, ఏదో బాధలో ఉన్నట్టు అన్నాడు. ఆమె అయినా నవ్వుతుంది, నువ్వైనా నవ్వవు అని చెప్పేసరికి నవ్వుతుంది. మా మరదలు అయితే అస్సలు వింటలేదు. మా చిన్న మరదలు అనమాట, మా మేనత్త వాళ్ళ కూతురు అక్కడ కూర్చొని ఉన్నది ఆమె అనమాట. మా తాత కూర్చొని ఉన్నాడు. మా నానమ్మ వంట చేస్తుంది కదా, అక్కడ టీచర్లు కూడా వచ్చేసారు. మేము గిఫ్ట్ పెట్టేసి వెళ్తామని, కొంచెం సేపు ఆగండి తలంబ్రాలు పడతాయి తర్వాత అన్నం తిని వెళ్దురు కానీ అనేసి వాళ్ళకి సర్ది చెప్పి అక్కడ కూర్చోబెట్టేసి నేను వచ్చేసాను అనమాట. ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసారు. ఇక నేనైతే చూస్తున్నాను, అటు ఇటు చూస్తున్నాను. మా ఆయన అక్కడైతే నిలబడి ఉన్నాడు, కూర్చోలేదు. చాలా అయితే చెమటలు వస్తున్నాయి. ఫుల్ జనం అన్నమాట. మొత్తం చుట్టూరా మండపం చుట్టూరా ఫుల్ జనము. ఎండ కూడా బాగా కొడుతుంది. చెమటలు అయితే ఫుల్ వస్తున్నాయి అన్నమాట. ఇక తాళైతే కట్టేస్తున్నారు. ఇప్పుడు చూడండి మా అన్నయ్య ఫేస్ వెలిగిపోతుంది, ఎట్లా నవ్వుతున్నాడు. ఇక మా మరదలు కూడా నవ్వుతుంది. నేను అనుసరి స్టేజ్ మీద నవ్వకుండా తర్వాత నవ్వేదే ఉన్నది అనేసరికి ఇక సపరేట్గా అయ్యిండు. ఇక మా మామయ్యకి మా పెళ్ళి కొడుకు నాన్న అన్నమాట అక్కడ కూర్చొని ఉన్నారు, చైర్లో కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళ నాన్న అన్నమాట. అందరూ కింద కూర్చున్నాం. మా మామయ్యకి అయితే కొంచెం దెబ్బ తగిలి ఉండేసరికి చైర్లో కూర్చున్నాడు అన్నమాట. ఇక అందరం అక్కడే కూర్చొని ఫుల్ చెమటలు వస్తున్నాయి. మా అమ్మ చూడండి గాలి ఇస్తుంది అటు ఇటు. మా అఖిల్ అయితే చెప్తాడు, ఫోజీ బావా అస్సలు ఫోజీ ఇస్తలేవని మా అన్నయ్యకి చెప్తాడు. ఇస్తున్నాను కదా ఇంకా ఎట్లా వేయాలంటే, మా అన్నయ్య ఫస్టే చిన్న కళ్ళు నిద్రకి మన నిద్ర లేదు, నైట్ మొత్తం నిద్ర లేదనేసరికి అట్లా అయితే ఫోజిస్తున్నారు. అస్సలు నువ్వు నవ్వుతలేవు, వదిన అయితే మస్తు నవ్వుతుందని నేను చెప్పిన. ఆమెను చూసైనా నవ్వు, ఇప్పటికైనా నవ్వు అనేసరికి కొంచెం ఇక స్మైల్ వచ్చింది. ఇక ఎట్లా కొంచెం స్మైల్ వచ్చిందనమాట. ఆమె అయితే ఫుల్ నవ్వుతుంది మా మరదలు. ఇప్పుడైనా నవ్వురా, ఆమె అయితే మస్తు నవ్వుతుంది కదా అని చెప్పిన. మా అన్నయ్య ఆమె అయితే ఫుల్ నవ్వుతుంది. స్టేజ్ మీదనే వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. ఇక వాళ్ళని ఆట పట్టిస్తున్నాను అనమాట. ఇక తాళైతే కట్టించేశారు. కట్టిన తర్వాత అయితే మెట్టెలు తొడగమని చెప్పారనమాట. తాళి కట్టిన తర్వాత మెట్టెలు అన్నమాట, మెట్టెలు వేస్తున్నారు. ఇక ఫుల్ చుట్టూరా జనం చూస్తున్నారు కదా. మా అమ్మమ్మ అయితే ఇక్కడ కూర్చుంది. మస్తు మంది జనాలు అయితే వచ్చిండ్రు పెళ్ళికి, మస్తు మంది చుట్టాలు వచ్చిండ్రు. ఇక్కడైతే మా ఆయన వీడియో తీయడంలో మునిగిపోయిండు, అటు ఎట్టైనా పోని అని ఇక వీడియో తీస్తున్నాడు. నేనైతే అక్కడ కూర్చొని ఉన్నా. మా చైత్ర పాప అయితే పండుకొని ఉంది పాపం. లేచిన తర్వాత అయితే అనింది, పెళ్ళి అయిపోయిందా మమ్మీ అనేసరికి ఎప్పుడో అయిపోయింది, నువ్వు పండుకొనే ఉన్నావు కదా నేను అన్నాను. మా కృతిక పాప అయితే పెళ్ళి అయిన తర్వాత నైట్ పండుకుందన్నమాట. ఆమె అయితే మస్తు మస్తు పెళ్ళి మొత్తం ఎంజాయ్ చేసింది ఆమె. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట పెళ్ళిలో. డ్యాన్స్ గేమ్స్ వేయలేదు కానీ నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇలా ఏం మస్తు అనిపించింది అనమాట. పెళ్ళి సవ్యంగా జరగడం, అన్నీ ఏం ఆటంకాలు రాకుండా మంచిగా జరిగిపోయింది అనమాట పెళ్ళి. మా నాన్నమ్మ అయితే అక్కడ కూర్చొని ఉంది. వాళ్ళ టీచర్లతో అయితే నేను మాట్లాడుతున్నా. మా అన్నయ్య ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. వాళ్ళని అయితే పలకరించిన, వాడు పలకరించకపోయినా నేను పలకరించిన అనమాట. అన్నయ్య ఎప్పుడు వచ్చినామంటే అప్పుడే వచ్చినామని చెప్పిండు అనమాట. అయితే కూర్చోండి, ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది అని చెప్పేశాను. నేనైతే ఇక నాకైతే ఫుల్ చెమటలు పడుతున్నాయి. నాకైతే తరాస్ వచ్చిందనమాట. చాలా నీరసంగా అనిపించింది. అన్నం తిన్నా కానీ వాళ్ళు
తర్వాతే కొంచెం తిన్నా అన్నమాట. కొంచెం వేసేసుకున్నా, ఎందుకంటే వాళ్ళ వచ్చే వరకు తినేసేయాలనేసరికి కొంచెం అన్నం తినేసి లేచేసిన అన్నమాట. తర్వాత మళ్ళీ ఇక మా అన్నయ్య అయితే ఫుల్ చెమటలు పడుతున్నాయి, నాకు ఎట్లానో అనిపిస్తుంది అన్నాడు. కొంచెం సేపు అయితే అన్నం తినడమే, తలంబ్రాలు పడిన తర్వాత అన్నం తినడమే అన్నాడు. నన్ను అయితే ఎక్కిరిచ్చిండు ఇట్లా అని. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పెళ్ళి అయితే సూపర్ కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే ఫుల్ లెంత్ అయింది, రేపు మిగతాది పెట్టేస్తాం.